పార్వతీపురం, మన్యం జిల్లా పాచిపెంట మండలం కేసలి పంచాయతీకి చెందిన సుమారు 350 కుటుంబాల నుంచి 650 మంది తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నిన్న నిర్వహించిన నిరసన ర్యాలీని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సంధ్యారాణి అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి సంధ్యారాణి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని, ఆమె చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో మంజూరైన జీవోలు, తీసుకొచ్చిన నిధులతో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను తన ఘనతగా మంత్రి సంధ్యారాణి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సాలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించిందని, ముఖ్యంగా రోడ్ల నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయని విమర్శించారు. నాసిరకం రోడ్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు ప్రజా సమస్యలను విస్మరించి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని రాజన్న దొర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని, లేకపోతే త్వరలో ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండి ఇంత కార్యక్రమం ఇంత ఘనంగా చేసామంటే మాకు చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది. ఇది కొనసాగుతుంది అలాగే భవిష్యత్తులో. కానీ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాకేమి చేయలేకపోతున్నాం, మాకేం చేత కాదు అనే భావంలో మంత్రి గారు ఉన్నారు. ఎక్కడో రోడ్డు ఓపెనింగ్ సైడ్కి వెళ్ళడము, మనుషులు పెళ్ళడం, అక్కడ నిలబెట్టేయడం, కండువులు వేసేయడం, ఎక్కడో భోజనాలు పెట్టడము, అక్కడ పిలిపించడము, మరి కండువులు వేసేయడం. ఇదే పరంపర కొనసాగించుంటే నేను 18.5 సంవత్సరాలకు ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా ఉండేటప్పుడు కానీ ఒక్కలేని టీడీపీలో ఉండేవాళ్ళ అంటున్నాను. నేను ఒక్కలేని టీడీపీలో ఉండేవాళ్ళ. ప్రేమతోనూ అభిమానంతోనూ ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళే చేర్చుకోవాలి. అది కూడా మా నాయకుల అనుమతితోను. ఇప్పుడు ఆమె నాయకులు గుద్ద మీద తన్నది మీ అందరికీ తెలిసలేదు. నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా నాయకులకు చెప్పకుండా జాయిన్ చేసుకోలేదు పార్టీలో. ఏ మండలం అయితే కానీ, ఏ గ్రామం అయినా అక్కడున్న మా నాయకులతోనూ, గ్రామ నాయకులు కానీ, మండల నాయకులకు కానీ మాట్లాడి వాళ్ళు ఓకే అంటేనే నేను జాయిన్ చేసుకున్నాను. కొన్ని చోట్ల వాళ్ళు వద్దు, వాళ్ళ అవసరం లేదంటే మేము జాయిన్ చేసుకోలేదు. నేను ఇప్పుడు ఆమె మండల నాయకుల మాటలు వినే పరిస్థితి లేదు. దానికి కారణం మీ అందరికీ తెలుసు. ఆమె పదవి తీసేయాలని మనం ఇప్పుడు కోరలేదు, తీయమని చెప్పడం లేదు. కానీ మరి యూట్యూబ్లో కానీ, మరి ప్రింట్ మీడియా, కొన్ని ప్రింట్ మీడియాలో, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి కొంతమంది మార్పులు చేర్పులు చేస్తారని ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. మీరే రాస్తున్నారు, మేము చదువుతున్నాం. దానిని బట్టి తన పదవిని చేసుకోవడానికి, తన పదవిని ఇంకా పదవి చేసుకోవడానికి కోసం వారం కొంతమందిని, లేదు 15 రోజులు కొంతమంది తీసుకురమ్మని వాళ్ళ నాయకులు, కార్యకర్తలకు ఆదేశాలట. వాళ్ళే మాతో చెప్తున్నది మాకు తెలుస్తుంది, మాకు ఎలా తెలుస్తుంది. అందుకే ఎక్కడోలాగా ఆమె ఎక్కడికి వెళ్ళినా ఎంతో కొంతమందిని, 2-3 జాయిన్ అయితే దాంట్లో 100 మంది కండువులు, ఒక 20 మంది జాయిన్ అయితే 500 మంది కండువులు. ఆమె చేసిన లెక్కల ప్రకారం చూస్తే మరి గిరిజన గ్రామంలో ఎవరు ఉండరు కదా. 500, 6 సంక్షేమ పథకాలు అయితేనే, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం. మీరు మా పార్టీ కండు వేసుకుంటేనే మీకు రోడ్డు ఇస్తాను, మీరు మా పార్టీ కండు వేస్తేనే మీకు పెన్షన్లు ఇప్పిస్తాను, మీరు మా పార్టీ కండు వేస్తేనే మీకు సీఎం రిలీఫ్ ఇస్తానని నేను ఎప్పుడైనా చెప్పానా? ఈరోజు జరుగుతున్నది అది కాదా అని అడుగుతున్నాను నేను. అది కాదా అని అడుగుతున్నాను నేను. అసలు ఇక శివరాంపురం బ్రిడ్జ్ ఉన్నది, నా టేబుల్ మీద ఉంటుంది కాగితం. ఆమె వెళ్ళి నేను తెచ్చేసినాను, ఆ బ్రిడ్జి నేను తెచ్చేసినానని చెప్పారు. నిజంగా జీవో మార్చేరేమో అని ఆలోచించి ఆర్టీ యాక్ట్ కింద అడుగుదామని మా ఆర్టీ యాక్ట్ ప్రతినిధి నేను తీసుకొస్తే ఆడు క్లియర్గా నేనేదైతే జీవో తీసుకొచ్చానో అదే జీవో పంపించారు మాకు. ఆర్టీ యాక్ట్ కింద అడిగితే 2024 ఫిబ్రవరిలో నేను ఏ జీవో తీసుకొచ్చాను అదే జీవోను పంపించారు. కొత్తగా పని కనీసం డేటు కూడా మార్చలేదు. మరి ఆమె మీ అందరు వెళ్ళి ఉంటారు, ఏం చెప్పుంటారు? నా చిరకాల వాంఛ నెరవేర్చున్నాను, మీకోసం తెచ్చేసినాను, నేను మీకోసం పోట్లాడేసినట్టు చెప్పారు. నేను తీసుకొచ్చిన జీవో
అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రయత్నం చేసినాం ఇది పూర్తి చేయడానికి, కాంట్రాక్టులు రాలేదు. వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో కూడా 2 సార్లు టెండర్లు వేశారు 2014 నుంచి 18 వరకు. వాళ్ళు కూడా పూర్తి చేయాలని టెండర్లు పిలిచారు, మనుషులు రాలేదు. 2013-14 పిలిచారు, మనుషులు రాలేదు. అలాగే వాళ్ళ హయాంలో కూడా, వాళ్ళ ప్రభుత్వ హయాంలో కూడా పిలిచారు 2016-17, అలాగే 17-18 కూడా పిలిచారు, ఎవరూ రాలేదు. అంటే ఉండిపోయింది ఫిలప్ చేయాలని. అలా రాలేదు కాబట్టి నేను 2024 ఈ జీవో తీసుకొచ్చాను. ఇది జీవో మీ అందరికి పెట్టాను, మీ అందరి దగ్గర కాపీ ఉంటుంది. మళ్ళీ మీకు వాట్సాప్లో గారికి మించిపోయారు అబద్ధాలు ఆడడంలో ఇటు పరిస్థితులు సంకోచించారని చెప్పి నేను తెచ్చాను, నేను చేశానని ఒక్క అక్షరం కూడా జీవోలో మార్చలేదు, డేట్తో సహా. డబ్బులు కూడా పైసా కూడా మార్చలేదు. అంత గొప్పని ఎందుకు చెప్పుకోవచ్చు? వాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు చేయలేదు కాబట్టి నేను చేస్తానని చెప్పొచ్చు కదా, తప్పేమీ లేదు కదా. హాస్పిటల్ గురించి ఏ విధంగా డబ్బా కొట్టారో మీకు తెలుసు. మేమే తీసుకొచ్చాను, నేనే తీసుకొచ్చాను అనుకోలేదు. ఇటువంటి అబద్ధాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చేతగానిది చెయ్యలేనిది కూడా తేనే చేశానని చెప్పిందని ఈ అబద్ధాలు గమనిస్తున్నారు. అసలు ఇది శివరాంపురం బ్రిడ్జి. మన మక్కువలేమో రోడ్డు కొట్టించినారు, బడ్డీలు తీయించినారు, షాపులు కొట్టించినారు. షాపులు కొట్టించిన తర్వాత కట్టించేది కదా, వాళ్ళకి చేతగాని వాళ్ళం కాదు మేము. 3 నెలలు కట్టిస్తాను చూడు అని మీటింగ్లో ఉపన్యాసాలు ఇచ్చారు. మరి ఇప్పుడు 4 నెలలు దాటిపోతుంది కదా ఆమెకు. మరి ఎక్కడికి వెళ్ళినా సరే, మొన్న వెళ్ళారు నేరళ్ళబడిసి రోడ్డు శాంక్షన్ చేయించుకొచ్చింది వాళ్ళ. గతంలో బొత్స సత్యనారాయణ ఉండేటప్పుడు మేము శాంక్షన్ చేయించుకొచ్చాం. మొట్టమొదటి సాలూరు కొండల మీద వేసిన మొదటి రోడ్డు అదే. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా మొదటి రోడ్డు అదే. దాన్ని చేసాము. దాని రిపేర్స్ వచ్చింది, రిపేర్స్ కూడా మేము గ్రాంట్ చేయించాం. ఇంతలో ఎన్నికలు వచ్చేసినా కూడా ఆగిపోయింది. గ్రామస్తులందరికీ తెలుసు. అధికారుల దగ్గర ఉండేవన్నీ కూడా దొంకలు తుప్పలని గుర్తించారు పనులు చేయడానికి. ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి ఆగిపోయింది. అసలు దానికి వెళ్ళి ఏమో 500 మంది జాయిన్ అయిపోయారు, 600 మంది జాయిన్ అయిపోయారు. మా గిరిజనులకు ఎవరు లేనట్టు అక్కడ మా దగ్గర. మరి మా పార్టీలు ఎవరు లేనట్టే. మరి నిన్న మేము ఎవరు వచ్చారో మా కోసం మరి మాకే అర్థం కాలేదు. ప్రజలు మరి ఎలాగొచ్చారు? అందరూ ఆమె పార్టీలోనే ఉంటే, అందరూ ఆమె పార్టీలోనే జాయిన్ అయిపోతే మరి మా పార్టీకి ఎలాగొచ్చారు ఇంతమంది జనాభా? 3 సార్లు వరసకు వచ్చింది. అలాగే మన కోరమరాజుపేట కూడా పునికలు పలుచుకొని రోడ్డు కూడా వచ్చింది. వాళ్ళు ముళ్ళుతో చూపిస్తున్నారు. అటువంటి రోడ్లు వేసిన అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోరు? తప్పకుండా అవన్నీ మా డిజిటల్ బుక్లో రికార్డ్ అవుతున్నాయి. ఆ అధికారులు మేము విడిచిపెట్టాం. మీరు టీడీపీ కార్యకర్తలకు పనిచేస్తే మాత్రం మీరు ఇంట్లో కూర్చుంటారు. పిఆర్ అధికారులు కావచ్చు, ఐటీడీ ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, మీకు హెచ్చరిస్తున్నాం చూసుకోండి. మీరు టీడీపీ కార్యకర్తలకు పనిచేస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటారు. మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ మధ్య చాలా రోడ్ల మీద కంప్లైంట్లు వచ్చి ఉన్నాయి. మొన్న ఓపెన్ చేసిన ఆ రోడ్డు మీద కూడా లేదు. అదే రోడ్డు మీద ధర్నా చేశారు కమ్యూనిస్టు కార్యకర్తలు. దండిగాము నేరలబలస రోడ్డు మీద కూడా అదే రోడ్డు మీద ధర్నా చేశారు, నాణ్యత లేదని. మేము కాంట్రాక్టులకు అడగాం, మాకు సంబంధం లేదు కాబట్టి సంబంధిత ఇది ఇంజనీరింగ్ అధికారుల మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదంటున్నాను. జిల్లా కలెక్టర్ గారు మీ మీద రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారే ఇదే టీడీపీ నాయకులు. వాళ్ళు చేస్తున్నవి కూడా మీకు కూడా కనిపించడం లేదా? మీ పీడీకి ఎలాగా కనిపించావు? మీ పీడీకి వినిపించదు కూడా. పేపర్లో వస్తున్నాయి కదా, మీకు కనిపించడం లేదా కలెక్టర్ గారు? మీకు కూడా వాటి మీద చర్యలు ఉండవా? ఐటీడీ అధికారుల మీద కానీ, పిఆర్ అధికారుల మీద కానీ, ఎవరైతే రోడ్లు చేశారో వాళ్ళ మీద అవన్నీ కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం. ఫిర్యాదు చేసిన కాపీ మా దగ్గర ఉంచుకుంటాం. ఈరోజు మీరు చర్యలు తీసుకోకపోయినా ఆ అధికారులకి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం.